గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. ముందుగా పేపర్ ముచ్చట కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మన ముందు వెలుగు, ఈనాడు, నమస్తే తెలంగాణ దినపత్రికలు ఉన్నాయి. ఏ దినపత్రికల్లో ఏ వార్తలు ఉన్నాయనేది మనం మొదటిగా చూసుకున్నట్లయితే ఫస్ట్ మనం ఈనాడు దినపత్రిక చూసుకుందాం. ఈనాడు దినపత్రిక చూసినట్లయితే ఈనాడు దినపత్రికలో మనకి ఫస్ట్ ప్రధాన వార్తగా అంటే పునర్నిర్మాణానికి నిలువెత్తు సాక్ష్యం ఇది అనేది సచివాలయానికి సంబంధించి సీఎం కేసీఆర్ నిన్న ప్రారంభించిన నేపథ్యంలో ఆయనకు సంబంధించిన ప్రతి ఒక్క విషయం కూడా మనకి ప్రధాన హెడ్లైన్గా ఈనాడు దినపత్రికలు ఇచ్చారు. అలాగే మరొక వార్త మనం చూసినట్లయితే కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ అనేది మనకి ఇక్కడ ఒక వార్త అయితే సంచలనంగా కనిపిస్తుంది. సో ఇదో ఆధ్యాత్మిక ప్రయాణం అనేది మరొక వార్త అయితే మనకి కనిపిస్తుంది. సో అలాగే ఇక ఆసియా ఛాంపియన్ సాత్విక్ అంటూ ఇచ్చారు. అలాగే మరొక వార్త చూస్తే చదరంగంలో కొత్త రాజు లిరెన్ అంటూ కూడా మనకి మన వాళ్ళకి సంబంధించి మరి స్పోర్ట్స్లో కూడా ముందుకు దూసుకువెళ్తున్నటువంటి నేపథ్యంలో ఆ విషయాలు కూడా మనతో ఇక్కడ మరి స్పోర్ట్స్ న్యూస్ కూడా షేర్ చేసుకున్నారు ప్రధాన వార్తలుగా. అలాగే ఇక కాంట్రాక్ట్ ఉద్యోగులకు క్రమబద్ధీకరణ అనేది కూడా ఇచ్చారు. ఇక తొలి సంతకం సీఎం కేసీఆర్ దేని మీద పెట్టారు ఏంటి అనేది కూడా మనకి ప్రధాన వార్తలుగా ఇచ్చారు. సో అవన్నీ కూడా డీటెయిల్స్ చూసుకుందాం. ఇంకా అంబరానంటిన అంబర సంబరం ఇది అంటూ కూడా అమర సంబరం, ఆరంభ సంబరం అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో అవి కూడా మనం చూద్దాం. ఇంకా అలాగే మరొక వార్త చూసినట్లయితే ఇక పంజాబ్లో విషవాయువుని పీల్చి 11 మంది మృత్యువాత పడ్డట్లుగా తెలుస్తుంది. అలాగే చేవేళ్ల మునుగోడ్లకు కృష్ణా జలాలు అంటూ కూడా ఇచ్చారు. తెలంగాణ మోడల్ ఇదేనా అంటూ ప్రశ్నపత్రాల లీకేజీ ఆగని రైతుల ఆత్మహత్యలు ఇదేనా తెలంగాణ ఒక మోడల్, రోల్ మోడల్ అంటూ చెప్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ వైపు చూసే విధంగా ఉంది అని అంటున్నారు కదా. మరి తెలంగాణ మోడల్ అంటే రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం, రైతులు కన్నీరు పెట్టుకుంటుంటే మీరు మాత్రం సభలు రాస్తారోకలు అనుకుంటూ మీరు అక్కడ ఇక్కడ ప్రసంగించుకుంటూ మరి డిస్కో డాన్సులు వేస్తూ ఉంటారు. ఇదేనా మరి తెలంగాణ మోడల్ అంటే అంటూ కూడా కాంగ్రెస్ నేతలు కూడా మరి రాష్ట్ర సర్కార్ను క్వశ్చన్ చేయడం జరుగుతుంది. అలాగే మరి ఇంకొక పేపర్ లీకేజ్ విషయంలో కూడా మరి ఇదేనా తెలంగాణ మోడల్, ఇంతవరకు ఏ విషయంలో కూడా మరి ఇంతవరకు టీఎస్పీఎస్సీ పేపర్కి సంబంధించి ఇంతవరకు కూడా తలదూర్చినటువంటి సీఎం కేసీఆర్ అలాగే మంత్రి కేటీఆర్ మరి ఏం జరుగుతున్నా కూడా పట్టించుకున్నటువంటి సర్కార్ ఇదేనా తెలంగాణ యొక్క రాష్ట్రం మోడల్ అంటే అంటూ కూడా వాళ్ళు కూడా క్వశ్చన్ చేస్తున్నటువంటి పరిస్థితి. అలాగే ఇక ఇవన్నీ కూడా మనం డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ మనం ప్రధాన వార్తగా చూసినట్లయితే పునర్నిర్మాణానికి నిలువెత్తు సాక్ష్యం ఇది అనేది చూస్తే కుడికాలు మొదటిగా లోపలికి పెట్టి సచివాలయ ప్రారంభోత్సవానికి ఆయన రిబ్బన్ కట్ చేసి లోపలికి అడుగెడుతున్నటువంటి సీఎం కేసీఆర్ యొక్క చిత్రపటాన్ని కూడా మనకి ఇక్కడ వేశారు. అది మనం గమనించవచ్చు. ఆయనతో పాటు ఇతరత్ర అనేక మంది మంత్రులతో సహా ఉన్నారు ఆయన వెనుక అనేది కూడా మనకు అర్థమవుతుంది. సో ఇక తెలంగాణ సమాజం కూడా తలెత్తుకునేలా నూతన సచివాలయం నిర్మాణం ఉంది అంటూ కూడా చెప్తూ ఉన్నారు. అలాగే అద్భుతమైన ప్రగతితో మనమంతా కూడా ముందుకు వెళ్తామంటూ సీఎం కేసీఆర్ చెప్తూ ఉన్నారు ఈనాడు దినపత్రికలు. అలాగే అంబేద్కర్ బాటలోనే పయనిస్తామంటూ కూడా ఆయన చెప్పడం జరుగుతుంది. అందరికీ కూడా ఆయన అక్కడ దిశానిర్దేశం చేసినట్లుగా తెలుస్తుంది అంటూ కూడా ఇచ్చారు. ఇంకా నిన్నటి నుంచి అక్కడ కార్యకలాపాలన్నీ కూడా నూతన సచివాలయం నుంచే ప్రారంభించారు అనేది కూడా అర్థమవుతుంది. నిన్ననే నూతన సచివాలయాన్ని కూడా ప్రారంభించినట్లుగా తెలుస్తుంది. సో అలాగే స్వయంగా పాలనలో అగ్రస్థానానికి ఎదిగినాం మనం అంటూ కూడా చెప్తున్నారు. రాష్ట్రంలోని పల్లెలు వెలిగిపోతున్నాయి. ఇప్పుడు ఒకప్పుడు పల్లెలు అంటే మరి అక్కడి నుంచి ఇక్కడికి మహానగరానికి రావాలన్న, మహానగరం వాళ్ళు అక్కడికి వెళ్ళాలన్న ఎన్నో ఇరుకులు ఇబ్బందులతో ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు మాత్రం పల్లెలు అంటే ఒక వెలుగులు వెలుగుతున్నాయి. అసలు పల్లెనా లేకపోతే సిటీనా అన్నట్లుగా చెప్తూ ఉన్నారు. అలాగే రాష్ట్రంలో అన్నీ కూడా అదే విధంగా ఉన్నాయి. అలాగే అర్భకులకు పిచ్చి కూతలను పట్టించుకోమంటూ కూడా అంటున్నారు. ఇక ఎవరైనా ప్రతిపక్షాలు మరి పిచ్చి కూతులు కూస్తే అవన్నీ కూడా మనం పట్టించుకోకుండా పార్టీ కోసం ముందుకు వెళ్తూ మన పని మనం చేసుకుంటూ ముందుకు పోవాలి అన్నట్లుగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ ఉన్నారు. అలాగే సెక్రటరీ ప్రారంభ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంకా అనేక విషయాలను కూడా అందరితో కూడా షేర్ చేసుకున్నట్లుగా తెలుస్తూ ఉంది. అది కూడా మనకి మెయిన్గా ఇచ్చారు. అలాగే తెలంగాణ భావాన్ని అర్థాన్ని పునర్నిర్మాణం చేసినందుకు జీర్ణించుకోలేని ప్రతిపక్షాలు ఎన్నో మాట్లాడతాయి అన్నట్లుగా ఇక్కడ ఇచ్చారు. కొందరు అర్భకులు కూడా కూతలు కూస్తూ ఉంటారు. అవన్నీ పట్టించుకోవద్దు. రాష్ట్ర పునర్నిర్మాణానికి నిలువెత్తు సాక్ష్యం మన సచివాలయం అంటూ కూడా సీఎం కేసీఆర్ మాట్లాడుతున్నారు. ఇది ఒక నిలువెత్తు సాక్ష్యమే అంటూ కూడా అసలు తెలంగాణ ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో తెలియాలంటే ఒక నిలువెత్తు సాక్ష్యం అంటే ఇక్కడ మనకి కనిపిస్తుంది.
సచివాలయం, నూతన సచివాలయం అనేది. కానీ ప్రతిపక్షాలు కావచ్చు, ఎవరు కావచ్చు, 400 కోట్లతో అవ్వాల్సిన సచివాలయం 1600 కోట్లతో 1500 కోట్లతో మీరు చేశారు. దీనికి ఏంది నిలువెత్తు సాక్ష్యం అన్నట్లుగా కూడా ప్రతిపక్షాలు కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. సో ఇదంతా కూడా అసలు ఏం ఖర్చు చేశారు, ఎంత ఖర్చు చేశారు, ఎందుకు ఖర్చు చేశారు అన్నట్లుగా కూడా మాట్లాడుతున్నారు. కొంతమంది ఉద్యోగులు మాత్రం అసలు లోపల పరిస్థితి కూడా ఏం బాగాలేదు అంటూ కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు. రూమ్స్ అన్ని కూడా ఇరుకిరుగ్గానే పాత సచివాలయం బాగుంది అన్నట్లుగా మాట్లాడుతున్నటువంటి దాఖలాలు కూడా ఉన్నాయి. సో మరొకటి మనం చూస్తే ఇంకా కాంట్రాక్ట్ ఉద్యోగులు అంటూ ఇక నూతన సచివాలయంలో తన ఛాంబర్లో తొలి సంతకం చేస్తున్నటువంటి సీఎం కేసీఆర్ అంటూ ఇచ్చారు. ఇంకా అలాగే పక్కనే మంత్రి ప్రశాంత్ రెడ్డి కూడా ఉన్నారు. 5544 మందికి సీఎం పచ్చ జెండా ఊపారు అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. కొత్త సచివాలయంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దళిత బంధు దస్త్రంపై తొలి సంతకం చేసిన సీఎం కేసీఆర్ అంటూ కూడా మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక దళిత బంధుపై తొలి సంతకం చేశారు ఆయన కొత్త సచివాలయం ఆయన ఛాంబర్లో అంటూ కూడా ఇచ్చారు. అలాగే పోడు భూముల పంపిణీపై మలి సంతకం చేశారు సీఎం కేసీఆర్ అనేది కూడా క్లియర్గానే మెన్షన్ చేశారు. మే నెల నుంచి పోడు పట్టాల పంపిణీ ఉంటుంది. అన్ని జిల్లాలలో సీఎం కేసీఆర్ న్యూట్రిషన్ కిట్లు కూడా అందచేత జరుగుతూ ఉంది ఇంకా నుంచి అంటూ కూడా ఇచ్చారు. అలాగే సీఎంఆర్ఎఫ్ లబ్ధిదారులకు కూడా నిధులు కేటాయించడం జరుగుతుంది అంటూ కూడా నేరుగా వారి ఖాతాల్లోకి జమ చేయబడతాయి అంటూ కూడా ఇచ్చారు. అలాగే మరొక వార్త చూసే అంబరమంటిన ఆరంభ సంబరం అంటూ ఇచ్చారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ నూతన సచివాలయం అట్టహాసంగా ప్రారంభించిన సీఎం కేసీఆర్ అంటూ కూడా ఇచ్చారు. పలువురు నేతలందరి సమక్షంలో కూడా ఇది ఆయన కుడికాలు మొదటిగా లోపలికి పెట్టి దానిని ప్రారంభించారు. 1000 వెలుగుల జిలుగులతోటి అక్కడంతా కూడా అంబరమంటిన సంబరాలు అంటూ కూడా ఇచ్చారు. ఇంకా ప్రతి ఒక్కరు ఎంతో అట్టహాసంగా ఎంతో సంతోషంగా కేరింతలతోటి అక్కడంతా కూడా ఆ ప్రారంభోత్సవం జరిగింది. వచ్చిన వారందరికీ కూడా విందుతో పాటు అన్ని కూడా ఏర్పాట్లు చేసినట్లు ప్రతి ఒక్క ఏర్పాటు కూడా ఎంతో ఘనంగా చేసినట్లుగా తెలుస్తుంది. వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మంచి ఆతిథ్యం ఇచ్చినట్లుగా కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. సో మొత్తానికైతే కొత్త సచివాలయం ఓపెన్ చాలా అంగరంగ వైభవంగా జరిగింది. తొలి సంతకం అయితే మాత్రం మలి సంతకం పోడు భూముల మీద పెట్టారు. తొలి సంతకం మాత్రం దళిత బంధు మీద ఆయన చేశారు. తొలి సంతకం అనేది ఆయనతో పాటు ఇతరత్ర మంత్రులందరూ కూడా ఉన్నారు ఆ సమయంలో అంటూ కూడా ఆయన ఛాంబర్లో తొలి సంతకం చేశారు. ఈ విధంగా జరుగుతుంది అక్కడ అనేది మనకి ఈనాడు దినపత్రికలో క్లియర్గానే ఇచ్చారు. సో మరొక వార్త మనం చూసినట్లయితే ఇదో ఆధ్యాత్మిక ప్రయాణం అంటూ ఇక్కడ ఇచ్చారు. అయితే చూద్దాం. ఇక ప్రజాదేవుళ్ళ పాదాల వద్ద ప్రసాదం ఉండడం లాంటిది అంటూ కూడా ఇచ్చారు. ఇంకా మన్ కీ బాత్లో 100వ ఎపిసోడ్లో ప్రధాని మోదీ వ్యాఖ్యలు చేశారు అనేది ఇచ్చారు. ప్రజాదేవుళ్ళ పాదాల వద్ద ప్రసాదం ఉంచడం లాంటిది అంటూ ఇచ్చారు. అంటే ఆధ్యాత్మిక ప్రయాణం గురించి చెప్తున్నారు. మన్ కీ బాత్ 100వ ఎపిసోడ్లో ఆయన మాట్లాడుతూ ఉన్నటువంటి మాటలు అంటూ వచ్చారు. అయితే దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మనం సెకండ్ పేజీలో చూడొచ్చు. మొత్తంగా అయితే మెయిన్ ప్రధానంగా ఒక చిన్న హెడ్లైన్గా మాత్రమే మనకి ఇక్కడ ప్రస్తావించారు. ఇక మన్ కీ బాత్పై యునెస్కో అన్ని కూడా ప్రశంసలు ఇచ్చాయి. ఇక ఐరాస ప్రధాన కార్యాలయంలో కూడా ప్రసారం చేసినట్లుగా తెలుస్తుంది. సో మరొక వార్త మనం చూస్తే పంజాబ్లో విషవాయువులు పీల్చి 11 మంది మృతి చెందినట్లుగా తెలుస్తుంది. అలాగే కాలువల్లో కలిసిన పరిశ్రమల రసాయనాలు అంటూ కూడా ఇచ్చారు. ఇక వలస కుటుంబాల్లో విషాదం నెలకొంది అనేది కూడా తెలుస్తుంది. సో ఆ వలస వెళ్ళినటువంటి ఆ కుటుంబాలు మరి అక్కడ వస్తున్నటువంటి విషవాయువుని పీల్చడంతో 11 మంది మృత్యువాత పడ్డారు. ఇది వలసలు వెళ్ళిన వాళ్ళ కుటుంబాలు ఒక తీరని ఆవేదన అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో చేవేళ్ల మునుగోడకు సంబంధించి కృష్ణా జలాలు అంటూ ఇచ్చారు. తాగినీటి అవసరాలు తీర్చేందుకు నిర్ణయించారు అనేది కూడా మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. అలాగే ఉదండాపూర్ నుంచి 2 కాలువల విస్తరణ చేశారు. నిర్మాణానికి 5160 కోట్ల అంచనా వేసినట్లుగా కూడా తెలుస్తుంది. కొత్త సచివాలయంలో పాలమూరుపై నేడు సీఎం తొలి సమీక్ష నిర్వహించబోతున్నారు అంటూ కూడా కొత్త సచివాలయం నుంచి ఆయన ప్రసారించబోతారు అనేక విషయాలు అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక నిర్మాణంలో ఉన్న ఉదండాపూర్ జలాశయంకి సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అన్నింటినీ కూడా ఇక్కడ మనకు ఒక పిక్చర్ రూపంలో కూడా చూపిస్తూ ఉన్నారు. ఇంకా దీనికి సంబంధించి ఎన్ని నిధులు ఖర్చు అవుతాయి అనేది కూడా చూసుకున్నట్లయితే 5160 కోట్ల నిధులు అంచనా మెయిన్గా అంచనా అయితే వేశారు. సో ఇంకా ఎంత పడుతుంది తక్కువ ఎక్కువ అనేది ఇంకా తెలియలేదు.
సో అలాగే ఇంకా మరొక వార్త చూస్తే మహబూబ్ నగర్లో కాంగ్రెస్ నిర్వహించిన నిరుద్యోగ నిరసన ర్యాలీలో రేవంత్ రెడ్డి అనేక విషయాలపై చర్చించినట్లుగా తెలుస్తుంది. అంటే ప్రశ్నపత్రాల లీకేజీకి ఆగని రైతుల ఆత్మహత్యలకు సంబంధించి ఆయన మాట్లాడారు. మరి తెలంగాణ మోడల్ అంటే ప్రశ్నపత్రాలు ఎక్కడికక్కడ లీకేజ్ అవటం, నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుకోవడం, విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకోవడం, మరి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా కూడా పట్టించుకోకుండా, వాళ్ళకి నష్టపరిహారాలు ఇవ్వకుండా, వాళ్ళు వర్షాలతోటి నానా ఇబ్బందులు పడుతుంటే అక్కడ కనీసం కొనుగోలు కేంద్రాల దగ్గర సరైన భద్రత కూడా లేకపోవటం, అక్కడ అధికారులు కూడా సరైన మరి పద్ధతులు పాటించకపోవడం, ఇదేనా తెలంగాణ రాష్ట్ర మోడల్ అంటే అని కూడా మరి మంత్రి రేవంత్ రెడ్డి క్వశ్చన్ చేస్తున్నారు. ఇక సీఎం కేసీఆర్కు మరి పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఇంకా అనేక ప్రశ్నలు కూడా వేసినట్లుగా తెలుస్తుంది. మరి తెలంగాణ రాష్ట్రం మోడల్, అందరికీ మోడల్ అన్నారు కదా, మరి అంటే రైతులు ఆత్మహత్య చేసుకుంటే అదొక మోడలా అంటూ కూడా క్వశ్చన్ చేస్తూ ఉన్నట్లుగా తెలుస్తుంది. మరి రైతులు కన్నీరు పెడుతుంటే మీరు మాత్రం డ్యాన్సులు చిందులు వేస్తూ ఉంటారు, ఇదైనా మోడల్ అంటే అంటూ కూడా చెప్తున్నారు. మిమ్మల్ని చూసి అందరూ ఇదే బాటలో నడవాలి అన్నట్లుగా కూడా రేవంత్ రెడ్డి ఎద్దేవా చేస్తూ కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఇక ప్రజలందరితో కూడా వాళ్ళు చెప్తున్నది ఒకటే, కుటుంబ పాలన అంతమొందించాలి అంటూ కూడా చెప్తున్నారు, ప్రతిపక్షాలు ఏవైనా సరే. సో అన్నిటికీ సంబంధించి మెయిన్ డీటెయిల్స్ అయితే మనం సెకండ్ పేజ్లో చూడొచ్చు అంటూ మనకి ఇక్కడ క్లియర్గానే మెన్షన్ చేశారు. సో మరొక వార్త మనం చూస్తే ఇక స్పోర్ట్స్ విషయానికి వచ్చినట్లయితే ఆసియా ఛాంపియన్ సాత్విక్ అంటూ ఇచ్చారు. చిరాగ్తో కలిసి డబుల్స్ టైటిల్ కైవసం చేసుకున్న సాత్విక్ అంటూ ఇచ్చారు. ఇంకా అలాగే మరొక వార్త చూస్తే చదరంగంలో కొత్త రాజు లిరెన్ అంటూ ఇచ్చారు. రష్యాకు చెందిన వెస్కోమిష్పై గెలుపొందిన తెలుగు వాళ్ళు అంటూ కూడా మనకి ఇక్కడ చేస్తే పూర్తి డీటెయిల్స్ మాత్రం మనకి స్పోర్ట్స్ పేజ్లో చూడొచ్చు అనేది మనకి క్లియర్గానే మెన్షన్ చేశారు. సో దాన్ని మనం గమనించవచ్చు. మరొక వార్త మరొక దినపత్రిక చూసినట్లయితే వెలుగు దినపత్రిక చూద్దాం. ఇంకా వెలుగు దినపత్రికలో మనకి హైదరాబాద్లో మళ్ళీ జోరు వాన అనేది ఒక ప్రధాన వార్తగా కనిపిస్తుంది, ఫస్ట్ హెడ్లైన్. ఆ తర్వాత మనకి చూసినట్లయితే పాలనా భవనమా లేక పార్టీ ఆఫీసా అనేది మనకి ఇక్కడ ఒక క్వశ్చన్ మార్క్ తోటి ఇచ్చారు సచివాలయానికి సంబంధించి. అలాగే ఇక బీఆర్ఎస్ సొంత ప్రోగ్రాంల సెక్రటరియట్ ఓపెనింగ్ ఉంది అనేది కూడా ఇక్కడ ఇచ్చారు. అయితే మరొక వార్త చూస్తే ఇప్పుడు ఖండించు కేసీఆరే, అప్పుడు ఖండించిన కేసీఆరే ఇప్పుడు ఈ విధంగా ఉన్నాడు అనేది మనకు ఒక వార్త కనిపిస్తుంది. సో డీటెయిల్స్ చూసుకుందాం. ఇంకా ఓపెనింగ్ యాడ్స్కే 80 కోట్లు ఖర్చు అయినట్లుగా తెలుస్తుంది. ఓపెనింగ్కి సంబంధించి ఆ యాడ్స్కే 80 కోట్లు ఖర్చు చేసినట్లుగా తెలుస్తుంది. దానికి సంబంధించి కూడా డీటెయిల్స్ చూద్దాం. ఇక ఇది కోట్ల మంది మన్ కీ బాత్ అంటూ ప్రధాని మోదీ కూడా చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇక ప్రజా ఉద్యమాలు పుట్టుకకు ప్రేరణ ఇది అంటూ కూడా ప్రధాని మోదీ కూడా చెప్తున్నారు. ప్రజలందరికీ ఉండేది ఇది, కోట్ల మంది ప్రజలకు సంబంధించినటువంటి మన్ కీ బాత్ అంటూ 100వ ఎపిసోడ్, అంటే మన్ కీ బాత్ 100 ఎపిసోడ్లు అని ప్రసంగించినటువంటి ప్రసంగం అంటూ ఇచ్చారు. డీటెయిల్స్ చూసుకుందాం. ఇక 80,000 జాబ్స్ ఏమైనా కేసీఆర్ అంటూ ఇక్కడ మరి రేవంత్ రెడ్డి, పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి కూడా క్వశ్చన్ చేస్తున్నారు. ఆ తర్వాత మనం చూసినట్లయితే వచ్చే సీజన్లోనూ విత్తన సబ్సిడీ లేనట్లే అంటూ మనకి ఇక్కడ ఒక వార్త అయితే ఇచ్చారు. సో అది కూడా డీటెయిల్గా చూద్దాం మనం. అలాగే పేదలకు ఇచ్చిన అసైన్డ్ భూముల్లో సర్కార్ వెంచర్ అంటూ ఇచ్చారు. సో అన్నీ కూడా డీటెయిల్గా చూసుకుంటూ వచ్చినట్టయితే మనం ఫస్ట్ హెడ్లైన్ ఇంకా హైదరాబాద్లో మళ్ళీ జోరు వాన అనే దానికి సంబంధించి చూస్తే హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో ఆదివారం రాత్రి దంచి కొట్టినటువంటి వాన అంటూ ఇచ్చారు. ఇక భారీ వర్షం కురవడంతో పలు చోట్ల రోడ్లు, కాలనీలు నీట మునిగినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇంకా కార్లు అలాగే ట్రాఫిక్ ఎక్కడికక్కడ జామ్ అయిపోయింది. రాత్రి వేళలో కురిసినటువంటి ఈ భారీ వర్షం, అకాల వర్షాలకు ఆల్రెడీ పంటలన్నీ నష్టపోతున్నాయి. కానీ ఇక్కడ హైదరాబాద్ మహానగరంలో అయితే మాత్రం రోడ్లన్నీ కూడా మరి నదులను తలపిస్తున్నాయి అంటూ కూడా చెరువులను తలపిస్తున్నాయి అన్నట్లుగా కూడా ఇక్కడ ఇచ్చారు. అలాగే ఇక కాలనీలు అన్నీ కూడా నీట మునిగాయి, ఎక్కడ చూసినా కూడా ట్రాఫిక్ జామ్ అయిపోయింది అంటూ ఇచ్చారు. రోడ్లపై నీరు చేరడంతో వాహనదారులంతా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వద్ద కరెంటు తీగలు తెగపడి కానిస్టేబుల్ వీరస్వామి మృతి చెందిన ఘటన కూడా చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. సో ఎక్కడ చూసినా వర్షం పడింది అంటే మాత్రం ఎంతో తీరని ఒక భయంకరమైనటువంటి పరిస్థితి తలపిస్తుంది హైదరాబాద్ మహానగరంలో అన్నట్లుగా మనకి ఇక్కడ ఇచ్చారు. సో ఆ యొక్క కరెంటు తీగలు తెగిపడి చెక్ పోస్ట్ వద్ద హైదరాబాద్ జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ దగ్గర కానిస్టేబుల్ కూడా మృతి చెందినట్లుగా తెలుస్తూ ఉంది. సో దీనికి వీటన్నిటికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ కూడా మనం 4th పేజీలో చూడొచ్చు. ఏదేమైనప్పటికీ కూడా మహానగరంలో వర్షం అంటే మాత్రం అదొక మరి ఒక భయంకరమైనటువంటి పరిస్థితి అనుకోవచ్చు. ఎందుకంటే ఎక్కడ నాలాలు గుంతలు ఉన్నాయో తెలియదు, ఎక్కడ ఏం జరుగుతుందో తెలియదు, ఎక్కడ ఏం జరిగే ప్రాణాపాయ స్థితి వస్తుందో తెలియదు, కరెంటు తీగలు ఎక్కడ తెగి పడిపోయి ఆ వాటర్లో ఎక్కడ ఏం జరిగేది తెలియని పరిస్థితి కనిపిస్తూ ఉంది అనేది మనకి మెయిన్గా అర్థమవుతుంది.
సో అలాగే ఇక సచివాలయం విషయానికి వచ్చినట్లయితే పాలనా భవనమా లేక పార్టీ ఆఫీసా అంటూ క్వశ్చన్ చేస్తున్నారు. బీఆర్ఎస్ సొంత ప్రోగ్రాంల సెక్రటరియట్ ఓపెనింగ్ ఉంది అంటూ ఇచ్చారు. అలాగే ఇంకా వివిధ రాష్ట్రాల్లోని పత్రికలకు కూడా సర్కార్ ఇచ్చిన యాడ్స్ అంటూ కూడా ఆ యాడ్స్ వివిధ రాష్ట్రాల్లో ఏ యాడ్స్ ఇచ్చారు, ఎక్కడెక్కడ ఎంతెంత ఇచ్చారు, ఏ పేపర్స్కి ఇచ్చారు అనేది కూడా మనకి మొత్తం క్లియర్గా ఇక్కడ ఇచ్చారు. అయితే అవన్నీ యాడ్స్కే దాదాపుగా 80 కోట్లు ఖర్చు చేసినట్లుగా తెలుస్తుంది అంటూ ఇచ్చారు. ప్రజల గొంతుని వినిపించే V6 వెలుగు మీడియాకు నో ఎంట్రీ అంటూ కూడా ఇక్కడ మనకి జరుగుతుంది. నచ్చిన మెచ్చిన మీడియాకు మాత్రమే స్పెషల్ పర్మిషన్ ఇస్తూ ఉన్నారు అంటూ కూడా కేసీఆర్కి సంబంధించి మాట్లాడుతూ ఉన్నారు. దేశవ్యాప్తంగా పత్రికలకు కోట్లాది రూపాయలతో యాడ్స్ ప్రచురించినటువంటి కేసీఆర్ అంటూ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇతర రాష్ట్రాల జర్నలిస్టులను సెలెక్ట్ చేసి ఆహ్వానాలు అంటూ కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ప్రభుత్వ కార్యక్రమాలలో కేసీఆర్ సర్కార్ వివక్ష చూపిస్తుంది అనేది కూడా మనకి క్లియర్గానే మెన్షన్ చేశారు. అలాగే అప్పుడు ఖండించిన కేసీఆర్ ఇప్పుడు అంటూ ఇచ్చారు. స్వరాష్ట్ర ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసి పడుతున్న సమయంలో తెలంగాణ సొంత ప్రజల తరపున ముందుండి మరి సమైక్యాంధ్ర పాలకులను ప్రశ్నిస్తూ వచ్చిన V6 మీడియా దీనిపై ఆగ్రహించిన అప్పటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డిపై V6 మీడియాను సెక్రటరియట్లోకి రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీన్ని అప్పట్లో తెలంగాణ ఉద్యమకారులందరితో పాటు కేసీఆర్ కూడా ఖండించారు ఈ విషయాన్ని V6కి సంబంధించి. అప్పుడేమో అలా మాట్లాడారు, అప్పుడు V6కి సపోర్ట్గా మాట్లాడి అలా చేశారు. ఇప్పుడేమో మరి మీకు అనుకూలంగా ప్రచురించే పత్రికలపైనే మరి పర్మిషన్స్ ఇస్తూ ఉన్నారు. అప్పుడు అలా చేసిన కేసీఆర్ ఇప్పుడు ఇలా చేస్తున్నారు అంటూ కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది V6కి సంబంధించి. ఇంకా ఇప్పుడు వెలుగు మీడియాకి అయితే ఇప్పుడు నో ఎంట్రీ అంటూ కూడా వాళ్ళు కూడా మాట్లాడుతున్నటువంటి దాఖలాలు మనకి ఇక్కడ కనిపించారు. అయితే ఫుల్ డీటెయిల్స్ సెకండ్ పేజీలో చూడొచ్చు. అలాగే మరొక వార్త చూస్తే ఓపెనింగ్ యాడ్స్కి 80 కోట్లు ఖర్చు చేశారు అనేది చూసినట్లయితే వివిధ దినపత్రికల్లో వివిధ దేశాలలో కూడా ప్రచురించిన వాటికి ఇప్పటికీ 80 కోట్ల వరకు ఖర్చు అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. చూద్దాం అవి కూడా. ఇక సెక్రటరియట్ ఓపెనింగ్ పేరుతో దేశంలోని దాదాపుగా అన్ని భాషల పత్రికలకు మీడియా ఛానళ్ల భారీ ఎత్తున ప్రజల సొమ్ముతోటి మొత్తం కూడా యాడ్స్ ఇచ్చేసి ప్రజల సొమ్ము అంతా కూడా కాజేసిన ఘనత కూడా, అలాగే మొత్తం ఎంత దాదాపు అంటే 80 కోట్ల వరకు కూడా ఖర్చు చేసినట్టు ప్రభుత్వ వర్గాలు చెప్తూ ఉన్నాయి. ఇతర రాష్ట్రాల మీడియా ప్రతినిధులకు విమాన టికెట్లతో సహా ఇతర ఖర్చులన్నింటినీ కూడా ప్రభుత్వం భరిస్తూ అక్కడి నుంచి కూడా రప్పించుకున్న దాఖలాలు కనిపిస్తుంది. ఇవన్నిటికీ సంబంధించి 80 కోట్ల వరకు అంటే యాడ్స్ కావచ్చు, అక్కడ వాళ్ళకి రాకపోకలకి కావచ్చు, టికెట్స్ బుక్ చేయడానికి కావచ్చు, ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ వసతులు కావచ్చు, అన్నిటికీ సంబంధించి కూడా మొత్తం 80 కోట్ల వరకు ఖర్చు చేసింది అంటూ కూడా మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తారు. సో మరిన్ని డీటెయిల్స్ అయితే మన ఇవి కూడా సంబంధించి సెకండ్ పేజీలో చూడొచ్చు అనేది ఇచ్చారు. మొత్తంగా దారుణంగా ఈ విధమైనటువంటి పరిస్థితి చేశారు. కానీ ఇక్కడ సచివాలయం మాత్రం జస్ట్ ఒక పార్టీ ఆఫీస్ మాత్రమే అన్నట్లుగా ఉంది తప్ప అదొక సచివాలయం లాగా లేదు అన్నట్లు మనకు ఒక హాఫ్ పేజ్ మొత్తం కూడా దీనికి సంబంధించి ఇచ్చారు. సో డీటెయిల్స్ అన్ని సెకండ్ పేజీలో ఉన్నాయి, చూడొచ్చు. అలాగే ప్రధాని మోడీ విషయానికి వచ్చినట్లయితే ఇది కోట్ల మంది మన్ కీ బాత్ అంటూ ఆయన చెప్తున్నారు. ప్రజా ఉద్యమాల పుట్టుకకు ప్రేరణ కల్పిస్తుంది అనేది కూడా ఆయన చెప్తున్నారు. ఇక 100వ ఎపిసోడ్లో ప్రధాని మోడీ అలాగే 5 స్పెషల్ గెస్ట్లతో ముచ్చటించారు. ఇది తనకు గొప్ప ఆధ్యాత్మిక ప్రయాణం అని కూడా వెల్లడించారు. దేశవ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా మొత్తం కూడా లైవ్ స్క్రీనింగ్ తోటి ఏర్పాటు చేసి దేశమంతా కూడా ఆయన ప్రచురించినట్లుగా తెలుస్తుంది. సో మరిన్ని డీటెయిల్స్ 9th పేజీలో చూడొచ్చు. మొత్తంగా అయితే అదొక ప్రజా ఉద్యమాల పుట్టుకకు ఒక ప్రేరణ లాంటిది అంటూ కూడా ఆయన ఒక దేశవ్యాప్తంగా కూడా లైవ్ స్క్రీన్ పై చూపిస్తూ అందరినీ కూడా ఆయన ఇదొక తన గొప్ప ఆధ్యాత్మిక ప్రయాణంలాగా ఫీల్ అయ్యారు అన్నట్లుగా కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. 9th పేజీలో ఫుల్ డీటెయిల్స్ చూడొచ్చు. ఇంకా విత్తనాల సబ్సిడీకి వచ్చినట్లయితే వచ్చే సీజన్లోనూ విత్తన సబ్సిడీ లేనట్లే అంటూ ఇచ్చారు. పచ్చిరొట్ట విత్తనాలకే పరిమితం అంటూ ఇచ్చారు. మిగతా పంటల విత్తనాలపై చేతులు ఎత్తేసిన రాష్ట్ర ప్రభుత్వం సర్కార్ నిర్ణయంతో రైతుల ఆశలపై నీళ్లు చల్లినట్లయింది అంటూ కూడా ఇచ్చారు. ఇక రైతులు మరి సబ్సిడీ విత్తనాలు లేక మరి వారి పంటలు ఎలా పండించుకోవాలి ఏంటి అంటూ రైతులైతే వెళ్ళబోదివ్వమంటున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. వాళ్ళ ఆశలన్నీ నిరాశలైపోయినట్లుగా తెలుస్తుంది అంటూ ఇచ్చారు. ప్రభుత్వం సత్వరమే పరిష్కారం చూపాలి, ఈ విషయంలో ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి ప్రభుత్వం అన్నట్లుగా మాత్రం రైతులు మాట్లాడుతూ ఉన్నారు. సో మరొక వార్త మనం చూద్దాం. 80
80,000 జాబ్స్ ఏమైనాయి కేసీఆర్ అంటూ ఇక్కడ నిరుద్యోగ భృతి ఎటుపాయే అంటూ కూడా రేవంత్ క్వశ్చన్ చేస్తున్నారు సీఎం కేసీఆర్ని, రాష్ట్ర సర్కార్ని అన్నట్లుగా మనకి ఇక్కడ ఇచ్చారు. సో చూద్దాం. దేశానికి తెలంగాణ మోడల్ అంటే అవినీతి అక్రమాల్లోన మోడల్గా నిలవాల్సింది అంటూ కూడా మనకి ఇంతకుముందు ఆల్రెడీ ఆ పేపర్లో కూడా మనం వెలుగు ఈనాడు దినపత్రికలు కూడా చూసుకున్నాం. సేమ్ యాజ్టీస్గా మనకి వెలుగు దినపత్రికలు కూడా ఇచ్చారు. ఇంకా దేశానికి తెలంగాణ మోడల్ అంటే అవినీతి అక్రమాల్లోన రాష్ట్రం క్వశ్చన్ పేపర్లు అన్నీ కూడా అమ్ముకుంటున్నా కూడా పట్టించుకొని వైనం కనిపిస్తుంది అంటూ కూడా రేవంత్ రెడ్డి ఫైర్ అయినట్లుగా తెలుస్తుంది. అలాగే మహబూబ్ నగర్లో నిరుద్యోగ నిరసన దీక్షలో ఆయన ఇంకా అనేక విషయాలు కూడా షేర్ చేసుకున్నట్లుగా తెలుస్తుంది. అంటే మొత్తానికైతే టీఎస్పీఎస్సీ పేపర్కి సంబంధించి ప్రశ్న పత్రాలన్నీ లీకేజ్ అవుతూ ఉన్నాయి. రైతుల విషయానికి వచ్చినట్లయితే ఈ విధంగా జరుగుతుంది, ఎక్కడ కూడా రైతులకు న్యాయం జరగట్లేదు అన్నట్లుగా. ఇది తెలంగాణ మోడల్ 80,000 జాబ్స్ ఇస్తాను, మరి 80,000 జాబ్స్ ఎక్కడ పోయినాయి అంటూ కూడా క్వశ్చన్ చేస్తూ ఉన్నారు మంత్రి రేవంత్ రెడ్డి. అలాగే ఇక దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మనం 4th పేజీలో చూడొచ్చు. సో మరొక వార్త వచ్చేసి ఇక పేదలకు ఇచ్చిన అసైన్డ్ భూముల్లో సర్కార్ వెంచర్ అంటూ ఇచ్చారు. రాష్ట్రంలోనే మొదటిసారి సిద్దిపేటలో లేఅవుట్ అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇక 14 ఎకరాల్లో 111 ప్లాట్లు అంటూ కూడా మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. వచ్చే నెలలో వేలం భారీ ఆదాయమే టార్గెట్గా ప్రచారం కొనసాగుతుంది అనేది కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో దానికి సంబంధించి కూడా డీటెయిల్స్ చూసుకోవచ్చు మనం. అలాగే ఇంకా మేలో వేలం వేస్తామంటూ కూడా చెప్తున్నారు. మెట్టపల్లి వద్ద ఏర్పాటు చేస్తున్నటువంటి టౌన్షిప్లో అన్ని వసతులు అలాగే అన్ని వసతులతోటి పాలకులు కల్పిస్తున్న సిద్దిపేట పట్టణంలోని అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతూ విస్తరించడంతో ప్రయోగాత్మకంగా రూపొందించబోతున్నటువంటి లేఅవుట్లు అలాగే వెంచర్స్ అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో మనకి అన్నీ కూడా ఇంకా సేమ్ యాజ్టీస్గానే ఇచ్చారు. మనం ఇంతకుముందు చూసుకున్న పేపర్లో లాగానే సేమ్ యాజ్టీస్గానే ఇచ్చారు. సో మరొక వార్తాపత్రిక మనం చూసినట్లయితే నమస్తే తెలంగాణ చూద్దాం. నమస్తే తెలంగాణ పేపర్లో మనం చూసినట్లయితే ఫస్ట్ మనకి ప్రధానంగా అంటే సచివాలయానికి సంబంధించి ఇచ్చారు. తెలంగాణ గుండెకాయ అంటూ మరి సీఎం కేసీఆర్ ఇంకా సచివాలయాన్ని తెలంగాణ గుండెకాయతో పోలుస్తూ ఉన్నారు. తెలంగాణ గుండెకాయ మనకి సచివాలయం 1000 వెలుగుల తెలంగాణ అంటూ కూడా ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ ఇంకా అక్కడ బిఆర్ అంబేద్కర్ సచివాలయంగా నామకరణం చేసిన దాని గురించి అన్నిటి గురించి కూడా ఆయన షేర్ చేసుకున్నారు. అనేక విషయాలు మాట్లాడారు. ఇంకా అలాగే అష్టవక్రంగా అడ్డదిడ్డంగా ఎండలో వానలో ఫైళ్లు పట్టుకొని పరిగెత్తే దుస్థితి నుంచి అద్భుతంగా శోభాయమానంగా శిఖరప్రాయంగా మన హైదరాబాద్లో నేను తెలంగాణ సచివాలయాన్ని అని చెప్తూ సగర్వంగా తలెత్తి నిలిచినటువంటి తెలంగాణ సచివాలయానికి సంబంధించి ఈ సెక్రటరియట్ అంటే తెలంగాణ పునర్నిర్మాణానికి ప్రతీక అంటూ తెలంగాణ సాధించిన ప్రగతికి తార్కాణం అంటూ కూడా ఇది తెలంగాణ గుండెకాయ అంటూ కూడా సీఎం కేసీఆర్ ఒక కవితను కూడా అల్లినట్లుగా తెలుస్తుంది ఇక్కడ. సో నమస్తే తెలంగాణ పేపర్లో మాత్రం మెయిన్గా మనకైతే ఆయన ప్రసంగిస్తున్న ప్రసంగం నిన్న ఆయన ప్రారంభోత్సవంలో ఆ యొక్క సచివాలయం ఏ విధంగా ఉంది అంటూ కూడా అక్కడంతా కూడా మరి వెలుగులతోటి మరి అక్కడంతా కాంతులతోటి ఉన్నటువంటి ఆ సెక్రటరియట్ అంతా కూడా ఫోటోని ఇచ్చారు. ఎంతో అట్టహాసంగా ఆ యొక్క కార్యక్రమం జరిగింది. ఒకప్పుడు ఫైళ్లు పట్టుకొని అక్కడ ఇక్కడ పరుగులు తీసినటువంటి దుస్థితి నుంచి ఎంతో శోభాయమానంగా దర్జాగా కూర్చొని చేసుకునేటటువంటి తెలంగాణని తలెత్తుకుని చూసే విధంగా ఉండేటట్లుగా ఒక నిర్మాణం చేపట్టడం అనేది ఇది నాకు మాత్రమే సాధ్యమైంది అన్నట్లుగా సీఎం కేసీఆర్ కూడా చెప్పడం జరుగుతుంది. సో అలాగే అంటే ఇది మనకి నమస్తే తెలంగాణలో మెయిన్గా ఇచ్చిన న్యూస్ మొత్తం కూడా ఈరోజు మనకి ఇంకా నిన్న ప్రారంభోత్సవానికి జరిగినటువంటి పరిస్థితి అంతా కూడా మనకి నమస్తే తెలంగాణలో మెయిన్ పేపర్ మొత్తం కూడా మనకు అదొక్కటే ఇచ్చారు. సో వేరే న్యూస్ అనేది ఏమాత్రం కూడా లేదు నమస్తే తెలంగాణలో. సో చూడొచ్చు విమర్శకులకు చంపపెట్టులా కేసీఆర్ జవాబు చెప్పారు అనేది కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అలాగే వైభవంగా అంబేద్కర్ సచివాలయం ప్రారంభించారు అంటూ ఇచ్చారు. ఇక కళ్ళున్న కబోదుల్లారా ఈ వెలుగులు చూడండి అంటూ కూడా అక్కడ వస్తున్నటువంటి ఆ వెలుగులు ఆ జిలుగులు అన్నీ కూడా కళ్ళున్న కబోదుల్లారా కళ్ళుండి కూడా లేనట్టు ప్రవర్తిస్తున్న మీరు ఈ వెలుగులు ఒక్కసారి చూడండి అంటూ కూడా ఆయన చెప్తూ ఉన్నారు. ఇంకా సమైక్య పాలనలో ఉన్నటువంటి బలమైన చెరువులకు సంబంధించి కూడా మొత్తం అన్ని సమైక్య పాలనలో ఒకప్పుడు ఏ విధంగా పాలన కొనసాగింది మరి ఇప్పుడు ఏ విధంగా పాలన కొనసాగుతుంది అంటూ దానికి సంబంధించి కూడా ఇచ్చారు మనకి ఇక్కడ. అంటే ఒక్కొక్క మంత్రి ఏమేమి మాట్లాడారు ఏంటి అంటూ కూడా వాళ్ళందరూ కూడా మాట్లాడిన ప్రతి మాటను కూడా ఇక్కడ మనకి మెన్షన్ చేశారు. ఒకప్పుడు అలా ఉండేది, ఒకప్పుడు ఇలా ఉండేది, కానీ ఇప్పుడు ఎలా ఉంది, 9 ఏళ్ల క్రితం ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, మరి ప్రజలు ఆలోచించాలి. ఇప్పుడు మనకి హైదరాబాద్లోనే ఒక గొప్ప నిర్మాణంగా ఇది చేపట్టబోతున్నాం. ఒక ల్యాండ్ మార్క్ లాగా మరి అంబేద్కర్ సచివాలయం ఉంది ఇప్పుడు మనకి అనేది కూడా ఒక
అంటే ఇప్పటి వరకు ఏది కూడా ల్యాండ్ మార్క్గా లేదు. ఇంకా సచివాలయం కట్టిన తర్వాతనే ల్యాండ్ మార్క్గా మనకి తెలంగాణకి దారి చూపిస్తున్నట్లుగా ఉంది బిఆర్ అంబేద్కర్ సచివాలయం అన్నట్లుగా కూడా ఇక్కడ మనకి మెన్షన్ చేశారు. మొత్తం విమర్శకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక చెంపపెట్టులా కేసీఆర్ దీనిని నిర్మించారు, వైభవంగా అంబేద్కర్ సచివాలయం ప్రారంభించారు అనేది కూడా ఆ ప్రారంభోత్సవానికి సంబంధించి కూడా మనకి ఇచ్చారు. ఇంకా చేతిలో పెన్ను ఉందని దానిలో సిరా ఉందని రాసేవారు కొందరుంటారు, నోరుందని నోట్లో నాలుక ఉందని మాట్లాడేవాళ్ళు మరికొందరు ఉంటారు అంటూ కూడా ఆయన చెప్తూ ఉన్నారు. చేతిలో పెన్ను ఉంది, ఇష్టం వచ్చినట్టు రాయొచ్చు, నోట్లో నాలుక ఉంది, ఇష్టం వచ్చినట్టు మాట్లాడచ్చు, ఇలాంటి వాళ్ళు చాలామందే ఉంటారు అంటూ కూడా ఆయన మాట్లాడుతున్నారు. మాట్లాడే వాళ్ళు కొందరైతే భాషను అర్థం చేసుకోలేని భావ దరిద్రులు మరికొందరు ఉంటారు అంటూ కూడా మరి సీఎం కేసీఆర్ చెప్తూ ఉన్నారు. చాలామంది ఇది ఎందుకు రాస్తున్నారు ఏంటని క్వశ్చన్ చేసే వాళ్ళకంటే అది అర్థం కూడా చేసుకోలేని దరిద్రులు ఇంకొంతమంది ఉంటారు అంటూ కూడా ఆయన ప్రతి ఒక్కరిని విమర్శిస్తూ కూడా కొంత అక్కడ ఆయన ప్రారంభోత్సవం చేసినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే విమర్శకులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ ఒక చెంపపెట్టేలా నేను ఈ పనులన్నీ చేసుకుంటూ పోతున్నాను, మనం వెనక ఏం చెప్తున్నారు ముందేం చెప్తున్నారని కాదు కానీ వర్క్ చేసుకుంటూ ముందుకెళ్ళిపోవాలి అన్నట్లుగా మాత్రం సీఎం కేసీఆర్ చెప్తున్నటువంటి పరిస్థితిని మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక వాళ్ళెవరో తెలంగాణ ప్రజలకు మా బాగా తెలుసు అంటూ కూడా ఇక్కడ ఇచ్చారు. అంటే ఎవరెవరు తెలంగాణకి ఏమేం చేయగలరు అనేది కూడా సీఎం కేసీఆర్ చెప్తున్నారు. ప్రజలు మీరు ఎంత గొంతు చించుకుని అరిసినా కూడా ప్రజలు ఎవరు కూడా నమ్మే పరిస్థితులు లేరు. ప్రజలు తెలంగాణ బాగు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది అనేది అన్నీ కూడా చూస్తూనే ఉన్నారు ప్రజలందరూ అన్నట్లుగా సీఎం కేసీఆర్ చెప్తూ ఉన్నారు. అలాగే ఇంకా సమైక్య పాలనలో విధ్వంసం సృష్టించారు, స్వరాష్ట్రంలో దేదీప్యంగా ఉంది, అభివృద్ధి కొత్త అర్థం ఇస్తూ తెలంగాణ పునరావిష్కరణ అంటూ కూడా ఇచ్చారు. అభివృద్ధిలో ముందుకు వెళుతూ ఇప్పుడు ఎంతో పునరావిష్కరణలతో అన్నీ కూడా ముందుకు వెళుతూ ఉన్నటువంటి పరిస్థితి ఇక్కడ మనకు ఉంది. ఇక దేశమే అబ్బరపడేలా పల్లె పట్టణాలు వెలుగుతూ ఉన్నాయి ఇప్పుడు అంటూ కూడా దేశమే గర్వపడే విధంగా అంటే అబ్బరపడే విధంగా పల్లెలు కావచ్చు పట్టణాలు కావచ్చు అన్నీ కూడా ఇప్పుడు విరాజిల్లుతున్నాయి అంటూ కూడా సీఎం కేసీఆర్ చెప్తున్నారు. పంటలు కూడా సస్యామలంగా పండుతున్న రైతన్నల కళ్ళల్లో ఆనందం కనిపిస్తుంది అంటూ ఆయన చెప్తున్నారు. కానీ ప్రతిపక్షాలు చెప్పేదైతే రైతులు ఎప్పుడు కూడా కన్నీళ్లతో ఉంటే పట్టించుకోవట్లేదు అన్నట్లుగా ప్రతిపక్షాలు కూడా చెప్తూ ఉన్నాయి. సో అలాగే మరొక వార్త వచ్చేసి కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ అనేది కూడా మనకి ఇక్కడ మెయిన్గా ఇచ్చారు. సో దాన్ని కూడా మనం గమనించవచ్చు. చూద్దాం. ఇక చూసినట్లయితే 6 కీలక ఫైళ్లపై ముఖ్యమంత్రి సంతకం, 5,544 మంది రెగ్యులరైజ్ చేసు జీవో పాలమూరు అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో ఇంకా పోడు పట్టాలపై ఆమోద ముద్ర వేశారు. మరో విడత దళిత బంధుకు పచ్చ జెండా ఊపినట్లుగా తెలుస్తుంది అనేది కూడా మనకి ఇక్కడ మెయిన్గా ఇచ్చారు. సో దాన్ని కూడా మనం గమనించవచ్చు. ఇంకా CMRF న్యూట్రిషన్ కిట్ ఫైళ్లపై కూడా దస్తత్ అంటూ ఇచ్చారు. 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీపై కేటీఆర్, స్టాఫ్ నర్సులు పంట నష్ట పరిహారంపై కూడా హరీష్ రావు కూడా మాట్లాడినట్లుగా తెలుస్తుంది. ఇంకా అలాగే జంటనగర్లో దీపంపై ఐకే రెడ్డి అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అలాగే R&B పునర్వ్యవస్థీకరణపై కూడా వేముల అంటూ మాట్లాడారు. కొత్త IKP భవనాలపై కొప్పుల నిర్ణయం తీసుకున్నారు. అంగన్వాడీలకు సంబంధించి సన్నబియ్యానికి సంబంధించి గంగులో కూడా నిర్ణయం తీసుకున్నారు అంటూ ప్రతి ఒక్కరు కూడా మాట్లాడినట్లుగా ఇచ్చారు. ఇక టీచర్లకు ట్యాబ్లు పంపిణీపై సభ్యత సంతకం చేసినట్లుగా అంటే ఎవరెవరు దేని మీద సంతకం చేశారు అనే దానిపై సంబంధించి కూడా మనకి ఇక్కడ డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈరోజు మనం ఏ పేపర్లో చూసినా కూడా అన్ని విషయాలు కూడా అన్ని పేపర్స్లో కూడా మనకి సేమ్ యాజ్ ఇట్ ఈస్ కానీ ప్రతి ఒక్క పేపర్లో కూడా అంటే సచివాలయ నిర్మాణానికి సంబంధించి మెయిన్ అన్నీ కూడా మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. సో ప్రతి పేపర్లో కూడా అంటే వర్షాలకు సంబంధించి సచివాలయానికి సంబంధించి ఇంకా రానున్న కాలంలో ఏమేమి జరుగుతాయి అనే దాని గురించి మొత్తం కూడా అంటే అభివృద్ధి పనులు ఎలా జరుగుతాయి అనేది కూడా మొత్తం కూడా మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇదండి వాళ్ళ పేపర్ ముచ్చట కార్యక్రమం విశేషాలు. మరో పేపర్ ముచ్చట కార్యక్రమంతో మళ్ళీ రేపు కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్.